జోసెఫ్ బచ్చలకూరి హిందుత్వాన్ని ఎంత ద్వేషంతో తిడతాడో మనందరం చూసాం కదా. వీడి అసలు లక్ష్యం ఇంకా చాలా ఉంది. అంటే వీడి ఫోన్లో చూస్తే ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల నెంబర్లు, ఒక ఐఏఎస్ నెంబర్ కూడా ఇప్పుడు పోలీసులకి అయితే దొరికింది. దీని అంతటికి ప్రధాన కారణం జూబ్లీ హిల్స్లోని రోడ్ నెంబర్ 70లో ఒక పెద్ద భవనాన్ని వీళ్ళు ఆఫీసుగా మార్చుకొని అక్కడి నుంచి మొత్తం తతంగమంతా నడుపుతున్నారంట. దీని వెనక వైసీపీ పెద్దలు ఉన్నట్లుగా ఇప్పుడు పోలీసులు అయితే చెప్తున్నారు. ఇది కేవలం మతాన్ని తిట్టడం మాత్రమే, లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడం మాత్రమే కాదు. కులాల మధ్య మంట రాజేసి, మతాల మధ్య మంట రాజేసి, ఆ తర్వాత ఒక పెద్ద విద్వేషకరమైనటువంటి పరిస్థితుల్ని, అలాగే ప్రజల్ని రెండుగా విభజించి రేపు రాబోయేటటువంటి ఎన్నికలకు కూడా వీళ్ళు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా అయితే ఇప్పుడు పోలీసులు కొన్ని విషయాలు అయితే బయటపెట్టారు. ముఖ్యంగా అంటే మన విశ్లేషణలో చూసుకున్నట్లయితే దీని వెనక ఉన్న అర్థం ఇదే. ఎందుకంటే మొత్తం ఇప్పుడు 3 నెంబర్లు అయితే దొరికాయి. అందులో ఒక ఐఏఎస్ నెంబర్ అయితే డైరెక్ట్గా అంటే సలహాలు సూచనలకి మొదటి నుంచి అతన్ని ఎంచుకున్నాడంట. ఇద్దరు ఐపీఎస్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీని వెనక ఉన్నారంటే పక్క కుట్రతోటే చేస్తున్నారు. అంటే హిందుత్వం అంటే ఎంత వ్యతిరేకత ఉందో దాన్ని ఉపయోగించుకున్నారు ఇప్పుడు ఈ జోసెఫ్ గారిని. వీడికి హిందుత్వం అంటే విపరీతమైనటువంటి వ్యతిరేకత. వీడికి ఎలాగైనా మాట్లాడేటటువంటి ఇది ఉంది కాబట్టి వీడిని బయట పెట్టేసుకొని అంటే ముందు పెట్టి వాళ్ళు ఏదైతే రాజకీయ లబ్ధి ఉందో ఆ రాజకీయ లబ్ధి పొందడానికి వీడిని ఇప్పుడు బలిపశువుని చేశారు. ఈ విషయం మరి వీడికి తెలుసో లేదో తెలియదు కానీ నేను ఇప్పటికీ కూడా ఒక పెద్ద భగత్ సింగ్ అనుకుంటున్నాడు. ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిన తర్వాత మొత్తం ఎంక్వైరీ చేస్తే ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. దీని గురించి మరి ఇప్పుడు ఈ కుహనా మేధావులు మాట్లాడాలి, దీని గురించి మాట్లాడగలగాలి. అంటే చాలామంది చాలా రకాలుగా వీడికి ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంత విద్వేషంతో వీడు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ రాధా మనోహర్ దాస్ గారిని విమర్శిస్తున్నారు. రాధా మనోహర్ దాస్ గారు ఎప్పుడు మాట్లాడారు? ఈ చెత్త వెధవలందరూ చెత్త కోతలు కూసిన తర్వాత వీడు కూడా ఇష్టం వచ్చినట్లుగా రాముల వారిని, సీతమ్మ వారిని, హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని ఇష్టం వచ్చినట్లుగా నరం లేని నాలికలాగా వీడు కూస్తే అప్పుడు రాధా మనోహర్ దాస్ గారు ఒక్కొక్క నోట్లో గట్టిగా పెట్టారు. అది వీళ్ళు భరించలేకపోయారు. అందుకే అతన్ని కూడా టార్గెట్ పెట్టారు. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి చలనం వచ్చింది ప్రజల్లో. ఎందుకంటే మనలాగా ఆయన కేవలం వీడియోలకు పరిమితం కాలేదు. ఆయన గ్రౌండ్ లెవెల్లో డైరెక్ట్గా అటాక్ చేస్తున్నాడు, డైరెక్ట్గా వెళ్తున్నాడు, లైవ్లో వెళ్తున్నాడు, జరుగుతున్నటువంటి పరిణామాలు మాట్లాడి చెప్తున్నాడు. హిందువుల్లో అలాంటి చైతన్యం వచ్చింది అనుకోండి, అది మామూలుగా ఉండదు. ఒక వీడియో చూడడం వల్ల జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మళ్ళీ వెంటనే మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ రాధా మనోహర్ దాస్ గారు ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడడం వల్ల, ప్రతి ఊరు వెళ్ళి మాట్లాడడం వల్ల, అందువల్ల ప్రజలకి ఒక చైతన్యం వచ్చింది. దాన్ని వీళ్ళు భరించలేక ఆయన మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. వీడికి హిందుత్వం అంటే విపరీతమైనటువంటి కోపం. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్న వీడు ఒక్కసారిగా అతని సనాతన ధర్మం అనేసరికి వీడు భరించలేకపోయాడు. వీడిని ముందు పెట్టి వీడిని బలిపశువుని చేసి వీడికి డబ్బులు ఇచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళందరూ జడశ్రావంతో పాటు మిగతా వీళ్ళందరూ కలిసి వెనక ఉన్నటువంటి చాలా మంది రాజకీయ పెద్దలందరూ వీడిని పావుగా ఉపయోగించుకున్నారు. కానీ ఇప్పుడు బొక్కలోకి వెళ్ళింది ఎవరు? ఉపా చట్టం కింద కేసు నమోదైంది ఎవరికి? 4 రోజులు పోతే మళ్ళీ ఇప్పుడు వీడిని వదిలేస్తారు. మళ్ళీ ఇలాంటి వాడు ఎవడైనా దొరికితే వాడిని పట్టుకుంటారు. కాదే ఇప్పటికే ఒక్కొక్కడికి వెన్నులో వణుకు పుడుతుందిలేండి ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తున్నారు. అంటే ఒక ధర్మం అని లేదు, ఒక దేశం అని లేదు. నేను దేశం ప్రేమించను, నేను దేశభక్తుడిని కాదు, నేను వందే మాత్రం పాడను, ఆలపించను, ఇష్టం వచ్చినట్లుగా ఇంత నిస్సిగ్గుగా వాడు ఒక దేశ ద్రోహిని అని చెప్తున్నాడు వాడు. మరి వాడి మీద ఇలాంటి కేసులు కాకపోతే ఎలాంటి కేసులు నమోదు చేస్తారు?